హలో ఫ్రెండ్స్, వైజాగ్ లైఫ్ చర్చ్ నుండి యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతిదినము లైఫ్ చర్చ్ నుండి ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందించడానికి దేవుడు మాకు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశములోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. నన్ను కొనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును అని అక్కడ రాయబడింది. ఈ మాటలు జ్ఞానము పలుకుతున్నట్లుగా ఆ అధ్యాయంలో రాయబడింది. జ్ఞానం మాట్లాడుతున్నట్లుగా, అసలు మొట్టమొదట వచనంలోనే జ్ఞానము ఘోషించుచున్నది అనే మాటతో మొదలైంది అధ్యాయం. అంటే జ్ఞానం మాట్లాడుతున్నట్లుగా, జ్ఞానము మాట్లాడుతున్న మాటలుగా చెబుతూ నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును అని జ్ఞానము మాట్లాడిన మాటలుగా అక్కడ రాయబడింది. జ్ఞానము అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే పౌలు చాలా చక్కటి వివరణ ఇచ్చాడు. దేవుని మూలముగా ఆయన యందు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనముగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు అని అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో చెబుతాడు. యేసుక్రీస్తు ప్రభువునే జ్ఞానముగా చూపిస్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు. కనుక జ్ఞానము కనుగొనువాడు జీవమును కనుగొనును అని చెప్పడంలో యేసుక్రీస్తు ప్రభువును కనుగొనిన వాడు జీవమును కనుగొంటాడు. యేసుక్రీస్తు ప్రభువును కనుగొనిన వాడు జీవమును కనుగొంటాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పినవాడు. అలాగే పునరుద్ధానమును, జీవమును నేనే అని చెప్పినవాడు ఆయనే జీవము. ఆ జీవాన్ని కనుగొంటాడు. ఆ జీవం ఎలాంటి జీవం అంటే ఏదో మనం భౌతికంగా బ్రతకడానికి అవసరమైన ప్రాణము అని కాదు. జీవము అంటే మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ మనం బ్రతకగలిగిన జీవము. అలాంటి జీవమును గురించి మాట్లాడుతున్నాడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనను. ప్రియులారా, ఈ దినాన్ని ఈ మాట చాలా భావగర్భితమైన, గంభీరమైన మాట. యేసును కనుగొనిన వాడు జీవమును కనుగొంటాడు. అలాగే ఆయనను వెదకిన వానికి యెహోవా కటాక్షము దొరుకుతుందని వాక్యంలో రాయబడింది. ఆయన వెతకిన వారికి యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఆయన ఎరుగుటయే నిత్య జీవమని. ఆయన వెతికిన వానికి దేవుని కటాక్షము, దేవుని కృప దొరుకుతుంది. ఈ దేవుని కటాక్షం అనే మాట జాగ్రత్తగా గమనిస్తే, ఆ దేవుని కటాక్షం అనేది మనం సంపాదించుకునేది కాదు. మన క్రియల వలనో, మన మంచితనం వలనో, మనకున్న లక్షణాల వలనో, లేకపోతే మనం కష్టించి పనిచేయడం వలనో సంపాదించుకున్నది కాదు. కటాక్షం అనేది జాగ్రత్తగా గమనిస్తే, ఆయన కృప అనేది, కటాక్షం అనేది మనం సంపాదించుకొనగలిగినది కాదు. అది వర్ణనాతీతమైనది. అలాగే మన అర్హతలను బట్టి మనం పొందుకునేది కాదు. అలాగే మనం వర్ణించగలిగినది కాదు, వివరించగలిగినది కాదు. అది దేవుని ఉచితమైన కృప చొప్పున మనకిచ్చేది దేవుడు. అది దొరుకుతుంది ఎప్పుడు? అలాంటి కృప దొరుకుతుంది ఎప్పుడు అంటే ఆయనను వెదకి, ఆయనను కనుగొనినప్పుడు యెహోవా కృప మనకు దొరుకుతుంది. ప్రియులారా, ఈ కృప అనేది మనం సంపాదించుకునేది కాదు. మనం కష్టపడినా, మనం ఎంతో డబ్బు వెచ్చించినా, లేక మనం ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేసినా ఆ కృప అనేది మనం సంపాదించుకునేది కాదు. అది దేవుడు ఉచితముగా మనకిచ్చేది. ఆ ఉచితముగా మనకిచ్చేదాన్ని మనం పొందుకోవాలంటే ఆయన కనుగొనాలంటే ఆయన వెదకాలి. అందుకనే అద్వితీయ దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజమే, ఆయన వెతుకుటయే నిత్య జీవం. ఆయన కనుగొంటే మనకు కటాక్షము కలుగుతుందని దేవుని వాక్యం మాట్లాడుతూ నిజమే, దేవుని కృప యేసుక్రీస్తు ద్వారా మనము పొందుకుంటూ ఉన్నాం. మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడింది.
కృప యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుందని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. నిజమే, ఈ దినాన్ని అలాంటి కృప, అలాంటి కటాక్షం మనకు కావాలంటే ఆయనను కనుగొనాలి. ఆయన వెదకాలి, ఆయన పట్టుకోవాలి. అంటే కేవలం ఆయన్ని ఏదో ఆశీర్వాదం కోసం ఆయన దగ్గరికి వెళ్ళడం మాత్రం కాదు. ఆయనకు నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించి, నీ సమస్తాన్ని ఆయనకు అప్పగించి, ఆయన్ని ప్రభువుగా, ఆయనకు సంపూర్ణ అధికారాన్ని అప్పగించి, ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెదకుము, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును అన్నట్లుగా ఆయన నీతిని నువ్వు వెదకాలి, ఆయన రాజ్యాన్ని వెదకాలి. అంటే ఆయన అధికారానికి సంపూర్ణంగా నువ్వు అప్పగించుకోవాలి. అలాగే అప్పగించుకున్నప్పుడు ఆయనలో జీవమును పొందుకుంటావు. అలాగే ఆ జీవం పొందుకున్నప్పుడు యెహోవా కటాక్షము నీ జీవితం మీద ఉంటుంది. ఆ కటాక్షం నీ జీవితం మీద ఉన్నప్పుడు ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగా నీకు అవసరమైన అవసరతలు తీర్చబడతాయి. నీకు ఏ ఆశీర్వాదం కావాలో ఆ ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. అలాగే ఈ జీవితం ముగించిన తర్వాత గొప్ప నిత్య జీవం కూడా అనుగ్రహించబడుతుంది. ఆయన ఎరుగుటయే నిత్య జీవము అని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైన విశ్వాసి, ఈ దినాన్ని అలాంటి జీవం, అలాంటి కటాక్షం నీకు కావాలా? అలాంటి జీవము, అలాంటి కటాక్షం కావాలంటే ఆయనను కనుగొనాలి. ఆయన కనుగొనమంటే ఏదో ఆశీర్వాదం కోసమో, ఏదో మేలు కోసమో, ఏదో ఉపకారం కోసమో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ప్రార్థన చేయడం కాదు. నీ జీవితాన్ని సంపూర్ణంగా ఆయనకు అప్పగించి, అన్కండిషనల్గా, ఏ షరతులు లేకుండా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించి, నా జీవితం నీది ప్రభువా, నువ్వేం చేస్తావో నా జీవితం పట్ల నీ ఇష్టమని ఆయన చిత్తానికి, ఆయన రాజ్యానికి, ఆయన అధికారానికి నీవుగా అప్పగించుకొని ఆయన వెదిగితే ఆయన తప్పక దొరికేవాడు. మరి ఆయన దొరుకు కాలమును మీరు వెదకుడి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనుక ఆయనను కనుగొని ఆయనలో జీవము, ఆయన ఆ జీవం పొందుకోవడం ద్వారా యెహోవా కటాక్షము పొందుకొని ఆశీర్వదించబడాలి. అలాంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోగలిగేటట్లుగా ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ఒకవేళ నేను ఇంతకుముందే నా జీవితాన్ని దేవునికి అప్పగించాను, ఇక ఏమీ లేదు అనుకోవడానికి లేదు. ఒకవేళ ఏదైనా చిన్న విషయంలో ఇంకా దేవునికి అప్పగించబడవలసిన స్థితి ఉంటే ఆ చిన్న విషయం కూడా దేవునికి అప్పగించుకో. దేవుని సన్నిధి నుండి అలాంటి జీవమును, అలాంటి కటాక్షాన్ని పొందుకో. నీ జీవితాన్ని ధన్యం చేసుకో. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నిజమే ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును వెతికితే ఆయనలో జీవం, ఆ జీవం పొందుకోవడం ద్వారా నీ కటాక్షం మేము పొందుకుంటాం ప్రభు. అలాంటి స్థితి ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏదో ఆశీర్వాదం కొరకు మాత్రమే, మేలు కొరకు మాత్రమే కాక ప్రభువా, మా జీవితాలు నీకు సంపూర్ణంగా అప్పగించుకొని నీ అధికారానికి మా జీవితాలను లోబరచి ప్రభువా, సంపూర్ణంగా మా అప్పగింపబడిన స్థితిలో నీ సన్నిధిలో ప్రభువా ఆ జీవాన్ని, ఆ కటాక్షాన్ని పొందుకోగలిగేటట్లుగా నీ కృప ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని ప్రభువా, ఈ మాటలు వారి జీవితాల్లోనూ వారి కుటుంబాల్లోనూ ఆశీర్వాదకరంగా ఉంచుమని యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.